గుడ్ మార్నింగ్ టు ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎగ్ రైస్ అండి, తవ్వ ఎగ్ పలావ్ అండి. టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. లంచ్ బాక్స్ రెసిపీ అండి. ఎలా చేయాలో వీడియోలోకి వెళ్దాం. ఈ రైస్ కోసం మనము ఒక 4-5 ఎండుమిరపకాయలు ఒక గంట ముందు నానేసుకున్నాము. వీటిని మిక్సీ జార్లో వేసుకొని మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాము. నెక్స్ట్ కడాయి పెట్టుకున్నాను. ఒక 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదా, పచ్చిమిర్చి పేస్ట్ 1 స్పూన్ వేసుకున్నాను. బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక 3 ఎగ్స్ తీసి పెట్టుకున్నానండి. ఇలాగే మొత్తం వేసేసుకొని కొద్దిగా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, కొద్దిగా సాల్ట్ వేసుకున్నాను. ఎగ్ అంతా బాగా గట్టిగా అయ్యే వరకు మనం బాగా ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందని దీన్ని తీసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకుందాం. చూడండి, అదే కడాయిలో 2 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ బాగా హీట్ అయ్యాక ఒక పెద్ద ఆనియన్ ఉంది, సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలి. ఒక పచ్చిమిర్చి వేసుకున్నాము. ఇది కూడా బాగా ఫ్రై చేసుకున్నాం. మీ దగ్గర ఏ వెజిటేబుల్స్ అంటే అది వేసుకోండి. క్యారెట్, క్యాప్సికమ్, నా దగ్గర అయితే క్యారెట్ ఉందండి. బాగా ఫ్రై చేసుకున్నాం. ఇందాక మనం మిక్సీలో వేసుకున్నాం కదండి ఎండుమిరపకాయల పేస్ట్, అది కూడా 1 స్పూన్ వేసుకున్నాము. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా పసుపు, కారం, ధనియాల పొడి వేసుకుంటున్నాను. చూడండి, కొద్దిగా సాల్ట్, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకున్నాను. సిమ్లో పెట్టుకొని మనం బాగా ఫ్రై చేసుకోవాలండి. 1 చుక్క వాటర్ వేసుకుందాం. మనం ఇందాక ఎగ్ ఫ్రై చేసుకున్నాం కదండి, అది కూడా వేసేసుకొని కొద్దిగా మిరియాల పొడి వేసుకుందాం. సిమ్లో పెట్టుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. చూడండి, బాగా ఫ్రై అయిపోయిందండి. మనం ఇప్పుడు చల్లార్చుకున్న అన్నం వేసుకున్నాం. నేను నార్మల్ రైసే వేసుకున్నానండి. మీకు కావాలంటే బాస్మతి రైస్ కూడా వేసుకోండి. చూడండి, రైస్ వేసుకున్నాను. ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి. చూడండి, ఫైనల్లీ కొద్దిగా కొత్తిమీర వేసుకోండి. కొద్దిగా లెమన్ పిండుకోండి. టేస్టీ ఎగ్ పలావ్ రెడీ అయిపోయిందని. సూపర్ టేస్ట్గా ఉంటుందని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ పెట్టండి. బాయ్.